ఆకాశంను సృజించాడట. మనుషులు ఎప్పుడు ఎవరూ లేనప్పుడు మనుషుల కొరకు భూమిని ఆయన సృజించాడు. ఈ భూమిలో నుండి మరి సముద్రములను వేరుపరిచాడు. ఆ తర్వాత నీటిలో నుండి ఆకాశమును విశాలమును వేరుపరిచాడు. ఆకాశ విశాలమును మరి భూమిని నీటిని వేరుపరిచాడు. ఎంతో ఆశ్చర్యము, మన కొరకే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క నామం వల్లనే మనకు సహాయం కలుగుతున్నదంట. అబ్రాహాము గారిని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రామా, మరి నీవు నివసించున్న నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి మరి విడిచి నేను చూపించు దేశంనకు నువ్వు వెళ్ళు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. చూడండి బిడ్డలారా, అబ్రాహాము గారు ప్రభువును నిరీక్షణను ఆధారంగా చేసుకున్నాడు. నిరీక్షణ లేదు, అసలు హోప్స్ లేవు. కొన్నిసార్లు వారికి నిరీక్షణ లేదు, ఆధారం లేదు, అంతా శూన్యంగా కనబడింది అబ్రాహాము గారి జీవితంలో. దేవుడు చెప్పిన మాటను బట్టి వెళ్తూ ఉంటున్నప్పుడు మార్గ మధ్యంలో కూడా ఎన్నో ఆటంకములు, అంతా శూన్యంలాగా కనిపించింది. కానీ ఆ నిరీక్షణ లేని సమయంలో కూడా నిరీక్షణను ఆధారం చేసుకున్నటువంటి అబ్రాహాము గారి జీవితంలో దేవుడు గొప్ప కృపలను చూపిస్తూ మరి వచ్చాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? మరి 121 కీర్తన గ్రంథంలో ఉన్న ప్రతి 8 వచనములను బట్టి మనం ప్రార్థన చేసుకొని మనం ప్రభు మనతో మాట్లాడలాగున మనం మెయిన్ మెసేజ్లోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడ, కృపా కనికరములు దయగలిగినటువంటి మా తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి నీ క్షేమముతో నీ కృపతో కప్పినందుకు నీకు వందనాలు. ఇంకా ఏ సిక్నెస్ మీలో ఉన్న ప్రియ బిడ్డలారు, ఇక్కడ ఉన్నవారు అనారోగ్యముతో ఉన్న, జ్వరముతో ఉన్న, దగ్గులు కానీ, ఇంకా ఈ పక్కలు, ఈ భుజములలో నొప్పులు, ఈ మెడల్లో నొప్పులు, ఏ సమస్యలున్నా దయచేసి మీరు మీ అనారోగ్యమును బట్టి వీలైతే లేచి నిలబడండి. ఒక హస్తము ఎక్కడ అనారోగ్యత ఉందో, మీకు వాక్యమును వినకుండా చేస్తుందో అక్కడ మీ హస్తమును పెట్టుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన. యేసయ్య, ఏ అనారోగ్యముతో, ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చినా ప్రభా, బిడ్డలకు ఇదిగో నేను వాక్యమును వినకుండా ఆటంకపరుస్తున్న కేడు నుండి, ఆ దుష్టుని యొక్క ఆ ప్రభావం నుండి బిడ్డలందరికీ, ఎవరికి అనారోగ్యముతో బిడ్డలు ఉంటున్నారో వారికి నీ స్వస్థతను దయచేయి. నీ హస్తము బిడ్డల తలలను తాకును గాకయా. బిడ్డల దేహంలో ఉన్నటువంటి ప్రతి చీకటి వేదనలను మీరు సంపూర్ణంగా తొలగించి బిడ్డలకు మంచి ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహించు. వాక్యము అర్థమయ్యే రీతిగా నీ ప్రియ బిడ్డల హృదయములను మంచి నీళ్ళగా మీరు సిద్ధపరచుకొనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ యొక్క ఆరాధనను బహువినయంగా అర్పించి ఆరాధించున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఆయన అంటున్నాడు, వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని దేవుడు మాటిస్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తికి ప్రభువు మరి ఆశీర్వదించి అనేకమైన కృపలను ఇచ్చాడు, తనకు కుటుంబం ఇచ్చాడు. కానీ ఒక కుష్ఠరోగం కదా, ఎట్లా దేహంలో పుట్టి మెల్లిమెల్లిగా వారి వేళ్లను, వారి దేహంలో ఉన్న అవయములను తింటూ వారిని పూర్తిగా మనుషులుగా లేకుండా చేస్తుందో, అట్లా సాతానుని యొక్క ప్రభావము దేవుని యొక్క ప్రియబిడ్డల్లో నిరీక్షణను కోల్పోయే రీతిగా చేస్తూ ఉంటుంది. భక్తి జీవితంలో మనం వెళ్తూ ఉంటున్నప్పుడు అనేకమైన సందేహాలను సాతానుడు మన ఎదుటికి తీసుకొని వస్తాడు. ఎందుకు నేను ప్రభు సన్నిధానంలో ఉంటున్నప్పుడు ఎందుకు ఈ కలతలు, ఎందుకు ఈ చింతలు, సమస్యలు వస్తున్నాయని చాలామంది అనుకుంటారు. కానీ చూడండి, ఒక వాగ్దానం నా వ్యక్తికి ఇచ్చాడట దేవుడు. నేను సీయోనులో నుండి నేను ఆశీర్వదిస్తాను, నీ తరతరంలో నువ్వు క్షేమం కలుగుతూ చూస్తావు, నీ జీవితకాలం అంతా క్షేమం నీకు విస్తరింపజేస్తాను అని ఎన్నో వాగ్దానంలో వ్యక్తికి ఇస్తే, ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడట అంటే యెరూషలేమును విడిచిపెట్టి మరి యెరికోకు వెళుతున్నాడట. ఎత్తైన స్థలంలో నుండి కిందికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏమైపోయింది, తన దగ్గరున్న కుటుంబంను దూరం చేసుకున్నాడు, గొడవ పెట్టుకున్నాడు, పిల్లల్ని విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులను, భార్యను విడిచిపెట్టాడు.
తన దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాగ్దానములను మర్చిపోయాడనమాట తన క్షణిక ఆవేశం చేత. కొన్ని అనుకోని ప్రయాణాలు ఏం చేస్తాయండి, చాలా అనర్థాలకు దారితీస్తాయట. ఈయన యొక్క ప్రయాణం కూడా ఏమైపోయింది, దొంగల చేతిలో పడిపోయాడు. త్వరగా ఆయన దగ్గర ఉన్న వాటిని అన్నింటిని కూడా వారు దోచుకొని వెళ్ళిపోయారు. ఆ డబ్బు పోయింది, ధనం పోయింది. చివరికి తన వస్త్రాలను తీసుకొని దిగంబరిగా చేసి కనీసం ఆ మనిషినైనా వదిలిపెట్టక ఆయనను కూడా చితక బాది చనిపోయే స్థితిలో తనను వదిలేసి వెళ్ళిపోయారట. చనిపోయే స్థితిలో తనను అక్కడ పడవేసి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారట. ప్రియ బిడ్డలారా, ఎందుకు మనకి దేవుడి మాటలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, కొండల తట్టు తాను కన్నులు ఎత్తుకున్నాడు. నా దేవుడే అవసరం లేదు, కొండలు కావాలా, ఎక్కడైనా దాక్కుంటానని దావీదు కీర్తనకాడు అనుకున్నాడట. కొండల్లో ఒక మంచి గుహ చూసుకొని ఉంటున్నాడట. ఎవరు చూశారో ఏమో తెలీదు. ఒక వ్యక్తి వెళ్ళి సూటిగా వెళ్ళి సౌలుకు చెప్పేశాడు. ఆ సౌలు తన సైన్యముతో వచ్చి దావీదు గారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే దావీదు ఆ కొండ గుహలో నుండి తప్పించుకొని కొండపైకి వెళ్ళిపోయాడు. ఇటువైపు సౌలు వస్తున్నాడు, ఇటువైపు ఫిలిస్తీయులు వస్తుంటున్నారు, అమలేకులు వస్తూ ఉంటున్నారు. అప్పుడు పైనుండి దావీదు దుఃఖముతో వేదనతో భయపడుతూ, అటు ఇటు శత్రువులే, పైనుండి దుమ్ముకుతే చనిపోతాడు బండల్లో పడిపోయి, తల బద్దలైపోతుంది. అప్పుడు ఆయన ఎలుగెత్తి ప్రభుకు, దేవా నన్ను కరుణించయ్యా, నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు, నా పగవారందరూ నన్ను పట్టుకోవడానికి వస్తూ ఉంటున్నారు, నన్ను విడిపించు ప్రభా, నన్ను కరుణించు ప్రభా. నా ఆపత్కాలంలో దేవుని అక్కడ అసలు నిరీక్షణకు ఆధారం ఏదీ లేదు, అయిపోయింది ఇకైన పని అనే రీతిగా ఉంటున్నది. కానీ అక్కడ నిరీక్షణకు ఆధారమైన యేసయ్యను ఆధారం చేసుకున్నాడు దావీదు కీర్తనకారుడు. అప్పుడు వెంటనే ప్రభు యొద్ద నుండి ఆయనకు ఉత్తరం వచ్చేసింది, నా కుమారుడు, నువ్వు నన్ను కరుణించుమని అడిగితే నేను నీకు సహాయం చేయనని తన సహాయం అందించాడు. అప్పుడు అక్కడ నుండి సౌలు యొక్క సైన్యంలో ఉండి ఒక వ్యక్తి, అయ్యా మన రాజ్యంలోనికి శత్రువులు వచ్చారు అనగానే సౌలు అక్కడ నుండి దావీదును మర్చిపోయి పరిగెత్తుతూ ఉంటున్నాడు. ఇక్కడ సౌలు యొక్క దావీదు యొక్క శత్రువులైన ఆ యొక్క అమాలేకీలు కూడా ఆ సౌలు ఇక్కడే ఉన్నాడని తెలుసుకుని వారు కూడా పర్వతం మీద నుండి వెళ్ళిపోయారట. దావీదు చూస్తున్నాడు, అయ్యో మొరపెట్టి ఉన్నాడు, ఎంత సమయమైన శత్రువులు తన యొద్దకు రావడం లేదు. అప్పుడు నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించిన దేవునికి స్తోత్రములు. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆ శత్రువులు, ఎవరో శత్రువులు, మన ప్రాణములను హింసించడము, వేదన చేయడము. మనకు చూడండి ఈ యొక్క ప్రతికూలతలు. ఒక తల్లిగారు దైవశేఖుడి దగ్గరకు వచ్చేసింది, అయ్యా నా అప్పులో వాళ్ళందరూ కూడా నా మీద వచ్చి పడ్డారు, నా భర్త నీకు తెలుసు, నీ యొద్ద మంచి పరిచారకుడు ఉన్నాడు, దైవశేఖుడు ఉన్నాడు, కానీ అనుకునే రీతిగా ఆయన మరణం అయిపోయాడు. ఇప్పుడు నా 2 కుమారులను అప్పుల వాళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు, నాకు సహాయం కావాలి. వెంటనే ఆయన చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నీ యొక్క గది తలుపులు మూసుకొని ఊర్లో ఉన్న గదిలో పాత్రలన్నీ నింపి, నీ దగ్గర ఏమున్నది అంటే నూనె మాత్రమే ఉంది, ఆ నూనెనంతా పాత్రలో పోయండి. నువ్వు బ్రతకడానికి, నీ అప్పు తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అని చెప్పాడు. కొండల తట్టు చూస్తే ఏ సహాయం రాదు, కానీ మనకు దేవుని వల్లనే సహాయము. దేవుని సన్నిధానంకి వెళ్ళినప్పుడు, దైవశేఖుడితో సమస్యలు తెలియజేసినప్పుడు ప్రభు ఆయనకు బోధ చేశాడు, ఇదిగో ఈ రీతిగా ఆ బిడ్డలను చేయమని చెప్పు, ఆ రీతిగా చేస్తే వారికి మేలు కలుగుతుంది అన్నప్పుడు, ఆ మాటను బట్టి చెప్పినప్పుడు వారికి కృపాక్షేమమును దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరుస్తాం. వారిని అభిషేకించాడు, వారిని జీవింపజేశాడు. తిరిగి వారి పని అయిపోయింది అనుకున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రియ బిడ్డలారు, ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అబ్రహాం గారికి ఆయన వాగ్దానం ఇచ్చాడట. ఆ మాటను చదువుకుందామా ఒకసారి? ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నీవు లేచిన దేశం నుండి, యెహోవా అబ్రహాం గారితో అంటున్న మాట అదేమిటంటే,
అబ్రాహాం గారితో ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ వారినంతటినీ నువ్వు మర్చిపో, కేవలం నా వాక్యానుసారంగా నువ్వు నడుచుకో అని అర్థం దీనికి. నీకు ఆటంకంగా ఎవరు ఉంటున్నారు కదా? మా తండ్రి గారు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను పూజించే సమయంలో, మరి దేవుని ఎరగనటువంటి సమయంలో వారి తల్లిదండ్రులు ఏ రీతిగా చేసేవారు అదే రీతిగా వెళ్ళేవాడు. కానీ ప్రభు ప్రేమను, ప్రభు యొక్క సువార్తను, ఆయన రాజ్యము మరి ఉన్నదని తెలుసుకున్నప్పుడు వెంటనే పశ్చాత్తాపపడి రక్షణలోనికి వచ్చి, మరి యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారన్న రీతిగా ఆయన సేవను, ఆయన పరిచర్యను ప్రేమించి వర్ధిల్లబడడం జరిగింది. కాబట్టి క్షేమం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ అబ్రాహాం గారు కూడా అదే నమ్మాడు. ఏంటి, నా దేవుడు ఏం చెప్తున్నాడు, నేను విగ్రహాలను నేను నా చేతితో తయారు చేశాను, వాటిని నమ్మాను, కానీ ఆ విగ్రహాలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ విగ్రహాలను తీసుకొని వెళ్ళి అక్కడ వారు పెట్టుకొని వాటికి పూజలు చేస్తున్నారు, నమస్కారం చేస్తూ ఉంటున్నారు అని చెప్పేసి ఈయన ఆశ్చర్యపడిపోయేవాడట. కానీ ఆ ఆకాశంలో నుండి ఒక పరలోకపు స్వరం ఆయనకు వినబడుతున్నది, అబ్రామా నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి. ఆయన ఆశ్చర్యపడిపోతున్నాడు. ఓ, మాట్లాడే దేవుడు ఈయన సజీవుడైన దేవుడు, భూమి ఆకాశం సృజించిన నిజమైన దేవుడు ఈయనే. ఈ తెరహు వంశావళి అనేటటువంటిది అంతా కూడా ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధికులు అనమాట. ఈ లోకంలో కూడా ఒక ఆత్మీయమైన విగ్రహారాధన ఉంది బిడ్డలారా. అదేమిటంటే ఒక విగ్రహమును మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడము. ఈ లోకంలో చూసేటటువంటి మన కన్నులతో చూస్తూ ఉంటున్నాం, చెవులతో వింటుంటున్నాం. వారు ఏ రీతిగా మాట్లాడుతున్నారు అదే రీతిగా మనము ప్రవర్తిస్తున్నాం, మాట్లాడుతున్నాం. అవేమిటంటే ఈ లోకంలో ఉన్న అల్లరితో కూడిన ఆటపాటలు. చాలామంది మనుషులు ఉంటున్నారు, వారినే నా అభిమాన అని చెప్పేసి వాటిని పూజిస్తున్నాము. పూజించడం అంటే అడోరబుల్, అంటే పూజించడం అంటే వారిని మన హృదయంలో పెట్టుకోవడం అన్నమాట. అవన్నీ కూడా విగ్రహారాధన అంటే అక్కడికి వెళ్ళి బొట్లు పెట్టుకొని ఇది కాదు, అది విగ్రహారాధన శారీరకంగా. మా ఆత్మీయమైన విగ్రహారాధన ఏంటంటే మనము చూసేటటువంటి కళ్ళతో చూస్తున్నామే సీరియల్ కానీ సినిమాలు కానీ, వారిలో ఉన్న క్యారెక్టర్స్ని మనం గనపరుస్తూ ఉంటాం. అవి మన హృదయంలో ఉండిపోతూ ఉంటాయి. ఆ హీరోలను, సినిమా హీరోయిన్లను నా అభిమాన హీరో అని వారి కొరకు రకరకాలుగా, అది కూడా విగ్రహారాధన అన్నమాట. కాబట్టి వీటన్నిటిని మర్చిపోయాడు. నీ బంధువుల నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి, నీ స్నేహితుల నుండి అన్నిటినీ విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి, నేను చూపించు దేశమునకు, దేవుని రాజ్యమునకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు వాక్యమును ఆధారం చేసుకుని నువ్వు వెళ్ళాలి. చూడండి, ఆయన దేవుని యొక్క వాక్యంను ఆధారం చేసుకుని వెళ్తూ ఉంటున్నాడు. చాలామంది జీవితాల్లో నిరీక్షణకు ఆధారం లేదు, వెళ్తూ ఉంటున్నాం, దేవుని యొక్క కృపలో ముందుకు సాగుతూ ఉంటున్నాం, వాక్యానుసారంగా ముందుకు సాగడానికి మనము శక్తి కొలది ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఎట్లా దేవుని పైన ఆధారపడడానికి అసలు ఏది కూడా ఒక బేస్ అనేది ఉండకుండా సాతానుడు చేస్తూ ఉంటాడు. అదేమిటంటే అబ్రాహాం గారి జీవితంలో కూడా అవే జరిగాయి. తన భార్య విషయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు గర్భఫలమును ఇస్తాను, నీ సంతానం ఇస్కరేణుల వలె ఆకాశపు నక్షత్రముల వలె ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ప్రమాణం చేసి చెప్పాడు, నా మీద ప్రమాణపూర్వకంగా చెప్పుచున్నాను, మరలా చెప్పుచున్నాను, ఇదిగో నీకు తోడయ్యుండని, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము, మరి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తాను, నిశ్చయముగా అబ్రామా నిన్ను ఆశీర్వదిస్తానని ఎన్నో మాటలు చెప్పి ఆయన ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానంలో ఈ నిరీక్షణను అబ్రాహాం గారు తన హృదయంలో పదిలపరుచుకున్నాడు. అసలు నిరీక్షణకు ఆధారమే లేనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. యెరూషలేము కనాను దేశంలోనికి నువ్వు వెళ్ళక్కడ ఏముంటుంది, పాలు తేనెలు ప్రవహించు దేశం అని అన్నాడు. హల్లెలూయా. అబ్రాహాం గారు వెళ్ళినప్పుడు మొత్తం ఎడారండి, ఇసుకే, భయంకరమైన వేడి ఉంది అక్కడ. ప్రభువు చెప్పిన మాట ఏమిటి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎట్లుందంటే
మంచి నీరు కూడా లేదట, మంచి నీరు కూడా లేదు. అప్పుడు ప్రభు ఈ అబ్రాం గారు ఏం చేస్తారా అని చూస్తూ ఉంటున్నాడు. నిరీక్షణకు ఆధారం లేని జీవితాలు ఇక్కడ చాలామంది లేవండి. ఏం బ్రతుకో ఏమో అని అనుకుంటున్నారు కదా. కానీ నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించిన గొప్ప దేవుడు నీకు తోడైనాడు. హల్లెలూయా. బాధపడొద్దు. నీ నిరీక్షణకు ఆధారం లేకపోవచ్చు, కానీ యేసయ్యే కొండల తట్టు నువ్వు కన్నులెత్తి చూడవచ్చు. కానీ భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వల్లనే నీకు సహాయం కలుగుతుంది. అప్పుడు అబ్రాహాం గారు ఏం చేస్తూ ఉంటున్నారు? దేవుడు చెప్పిన దేశంలోనికి మొదటగా అడుగుపెట్టగానే నాకు ఎడారి ఉంది, ఈ ఎడారిలో పాలు తేనెలు ఎట్లా వస్తాయి, అసలు మంచినీళ్ళే లేవు కదా, నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, నేను వెనుకంజ వేస్తాను, నేను మరలా నా దేశంకు వెళ్తాను, లేదంటే నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతుకుతానని అనుకోలే. ఆయనకు ఒక విశ్వాసం వచ్చింది. ఏంటి ఆ విశ్వాసం అంటే, ప్రభు చెప్పిన మార్గం గుండా అబ్రాహాం గారు వెళుతూ ఉంటుండగానే అబ్రాహామును అనేక విధాలుగా అన్ని రంగాల్లో దేవుడు ఆశీర్వదిస్తూ బ్లెస్ చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన వెళుతూ ఉంటున్న మార్గంలోనే అన్నీ ఆయనను వెంబడిస్తూ వస్తున్నాయి. పశువులు వస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి భూములు వస్తున్నాయి. ఆయన ప్రతి ఆ యొక్క అడుగుబెట్టు ప్రతి స్థలంని ఇస్తున్నాడు. అక్కడ వాటిని కాచడానికి దాసులు వస్తున్నారు. అయ్యా మాకు పని ఇప్పండి, అయ్యా ఈ పశువులను చూసుకుంటాం, కొద్దిగా ఆహారం ఇవ్వండి అయ్యా. సరే, అక్కడ దాసులు అయ్యారు, దాసురాన్లు అయ్యారు. ప్రభు మాట వింటే బిడ్డలారా గొప్ప ఆశీర్వాదము. లింగన్న గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాము. ఎవరు కూడా నిద్రపోవద్దు, వినండి దేవుని యొక్క వాక్యమును. అక్కడ మంచినీళ్ళు లేవాటండి. మనం ఎక్కడున్నాం? ఎడారిలో ఉన్నారు అబ్రాహాం గారు. మంచినీళ్ళు లేవు. అప్పుడు అబ్రాహాం గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రభువా, నేనేం చేయాలి? ఎడారి ఉంది, ఇసుకుంది, దాహం వేస్తుంది అయ్యా, పశువులకు నీళ్లు కావాలి, దాసులకు కావాలి, నా భార్యకు కావాలి, నాకు కావాలి అని ప్రార్థన చేస్తే ప్రభు ఒక చక్కని ఆలోచన చెప్పాడు. బావి తవ్వాలి. వెంటనే వెళ్ళి అబ్రాహాము మొట్టమొదటగా ఎడారిలో బావి తవ్వితే కొన్ని అడుగుల లోతులోనే మధురమైన జలాలను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. ప్రభువు చెప్పిన స్థలంలోనికి వెళితే దేవుడు గొప్ప అద్భుతములు చేస్తాడు. ప్రభువు చెప్పినటువంటి స్థలంలో మా తండ్రి గారిని చాలామంది, అయ్యా ఇక్కడ ఎక్కడ వేసినా కూడా బండ తగులుతుంది అయ్యా, బోరు వేయడానికి ఎక్కడ వేసినా బండ అడ్డం వస్తుంది, మేము ఇన్ని ఎకరాలు మరి పంటకు మేము ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, మా ఇంట్లోనికి మా అవసరతలు ఎట్లా అని చెప్పేసి వాళ్ళు బాధపడితే మా తండ్రి గారికి ప్రభు చూపించారు. నువ్వు ఆ స్థలంలోనికి వెళ్ళావు. మా నాన్నగారు వాళ్ళని తీసుకున్న స్థలంలోనికి ప్రార్థన పూర్వకంగా వెళ్ళాడు. వెళ్ళి ఆ ఇంటిని, ఆ పొలం అంతటిని ప్రభు చూపించి, ఇదిగో ఫలానా స్థలంలో బోర్ వేయమని చెప్పు, నేను కొద్ది అడుగుల దూరంలోనే సమృద్ధి కలిగిన నీళ్లను వారి జీవితకాలం అంత ఇస్తానని చెప్తే ఆ ఊర్లో వెళ్ళి ఆ స్థలంలో నిలబడి ప్రభుకు ప్రార్థన చేస్తే అదే స్థలం అని చూపిస్తే అక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ మీరు బోర్ వేయండి ప్రభు చూపిస్తున్నాడు. వాళ్ళు దాదాపు 3-4 సార్లు వేసి చాలా నష్టపోయారట. దాదాపు 5 లక్షల రూపాయలు నష్టపోయారట. ఇక అదే మాటను బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి అలసిపోయిన వాళ్ళు, ఆధారం ఏది లేదు, ప్రభువేగా మాకు సహాయం అని ప్రభువుని ఆధారం చేసుకుని అక్కడ బోరు వేస్తే బిడ్డలారా సమృద్ధి కలిగిన, ఇప్పటికి కూడా వాళ్ళు సాక్ష్యం చెప్తారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. ప్రభు యొక్క ఆలోచనలు అట్లుంటాయి. ఆ ఎడారిలో బావి తవ్విస్తే మంచి చక్కని నీళ్లను ప్రభు ఇస్తున్నాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యా ఈ బిజినెస్ ఎట్లా ప్రభా, ఎవరు రావడం లేదే, ఎవరు తీసుకోవడం లేదే, ఏడుస్తున్నారట. కూరగాయలు తీసుకొని వెళ్ళి అక్కడ ఏడుస్తున్నారట. కొందరు బట్టలు అమ్ముకునే వాళ్ళు ఏడుస్తుంటున్నారట. కానీ దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. వారు దేవుని ఆధారం చేసుకొని సాయంకాలం వరకు ఉన్నారట. నా ప్రభు ఎట్లనైనా సాయం చేయాలి, ఎట్లనైనా సహాయం చేయాలా. కొన్ని తినుబండరాలు అమ్ముకునే వాళ్ళు అవన్నిటిని సిద్ధం చేసుకొని వెళ్ళి ఇక్కడ మంచి హైజీనిక్ కవర్స్ కప్పి కూడా వారు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరు వచ్చి తీసుకోవడం లేదు. కానీ ప్రభు పైన ఆశ ఉంది, ప్రభు మాకు తప్పకుండా సాయం చేస్తాడని వారందరూ కూడా అక్కడ ఉన్నవారు ప్రార్థనలో ఉంటే సాయంకాలంకి తెల్లారికి
అక్కడ ఒక గొప్ప ఫంక్షన్ జరగబోతున్నది. హల్లెలూయా. ఒక వివాహం జరగబోతున్నది కాబట్టి అక్కడికి వచ్చి పూలు కావాల్సిన వాళ్ళు పూలు, ఆ తినుబండారాలు కావాల్సిన ప్రతి దాన్ని, కాయగూరలు అన్నీ కూడా అప్పటిదప్పుడే అంత ఘనము పొద్దుటి నుండి సాయంకాలం వరకు వారు ఎదురు చూసిన వారి జీవితంలో ఒక 5-10 నిమిషాల్లో రావాల్సిన లాభం కన్నా 2 లాభం వచ్చేసిందట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. మన నిరీక్షణకు ఆధారము మనం ప్రభువే. అక్కడ పని లేక చాలామంది అయ్యో మాకు పని లేదని ఎదురు చూస్తున్నారు. ఉదయం ఎదురు చూస్తున్న వారికి పని దేవుడు ఇచ్చాడు. మధ్యాహ్నం ఎదురు చూస్తున్న వారికి పని దేవుడు ఇచ్చాడు. సాయంకాలం వరకు కూడా ఎదురు చూస్తున్నారట కొందరు. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎట్లా, మా పిల్లలకు ఆహారం ఎట్లా? ఏదైనా ప్రభు సహాయం చేయకపోతాడు. ఎక్కడి నుండి అయినా ప్రభు సహాయం పంపించకపోతాడా? సాయంకాలం వరకు ఎదురు చూసే వాళ్ళకు కూడా దేవుడు తన ద్రాక్ష తోటలో ఇచ్చాడట. వారికి ఉదయం నుండి ఎంతవరకు సాయంకాలం వరకు చేసిన వారికి ఎట్లా జీతం ఇచ్చాడు, అదే జీతంను దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. అయ్యో నాకన్నా ముందుగా వివాహం అయిపోయింది, నేను తనకన్నా వయసు ఎక్కువ వాడును, అయ్యో నేను దానికన్నా ఎంతో చాలా గ్రాడ్యుయేట్, చాలా ఇంటెలిజెంట్, కానీ నాకన్నా తక్కువ ఇంటెలిజెంట్ వాళ్ళకు ఉద్యోగాలు టక్కున వచ్చేస్తున్నాయి అని బాధపడుతూ వేదన పెడుతున్నావా? వారికి వివాహమై గర్భఫలం వచ్చేసింది, నాకన్నా చిన్నవాళ్ళని వేదన పెడుతున్నావా? కానీ దేవుడు వారికి ఎట్టి ఫలితం ఇచ్చాడో నీ నిరీక్షణను బట్టి అదే ఫలితమును అదే పంటను కొయ్యబోతున్నావు. హల్లెలూయా. అదే ఫలితం, అదే వాగ్దాన ఫలితం నీకు ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానమునిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మనం నమ్మాలంతే. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. మనం దేన్ని ఆధారం చేసుకోవాలి? యేసేను ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును, నిరీక్షణకు ఆధారమైనటువంటి వాగ్దానమును ఆధారం చేసుకోవాలి. అందుకే అబ్రాహాం గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మొదటిలోనే ఆయన దేవుని కార్యమును చూశాడు. ఎడారిలో నేను తవ్వితే ఈ సమృద్ధి కలిగినటువంటి నీళ్లను దేవుడు నాకు ఇచ్చాడు అని ప్రభువుని ఆధారం చేసుకొని ముందుకు సాగిపోతున్నాడు. కాబట్టి బిడ్డలారా, బాధపడద్దు, వేదన పడద్దు. నీ దుఃఖము, నీ కన్నీటిని ప్రభువు చూస్తూ ఉంటున్నాడు. తప్పక నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల నీ కార్యం, దేవుని యొక్క కార్యం నీ జీవితంలో చూచుదువుగాక, నువ్వు అనుభవించదువుగాక. అంతే. నీ హృదయంలో అతి దృఢమైన విశ్వాసం నీలో ఉండాలి. అబ్రాహాము గారికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసంలో కొంత పాలైన మనం ఆ యొక్క అభ్యాసం చేసుకోవాలి. ఆ విశ్వాసంలో నా దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, నా దేవుడు నిలబెట్టుకుంటాడు, నా దేవుడు ఆ నిరీక్షించిన వారిని సిగ్గుపడనీయాడు. కాబట్టి ఆయన నామ వల్లనే సాయం కలుగుతున్నది. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు అంటున్నాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని అంటున్నాడు. నీ పాదమును తొట్టిల్లనీయడు. నువ్వు భయపడకు, నిబ్బరం కలిగుండు. నువ్వు వెళ్తున్న మార్గంలో దేవుడు నీకు తోడయిండి నడిపిస్తాడు. ఒక స్థలంలోనికి వెళ్ళి ఒక తల్లిగారు ప్రార్థన చేశారట. అయ్యా, మాకు ఉండడానికి ఇల్లు లేదు ప్రభా, తండ్రి నువ్వు ఒక స్థలం నువ్వు చూపిస్తే ఆ స్థలం కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువు చూపించాడు. ఇదిగో నీ భర్తకు రావాల్సినటువంటిది, నీ కుటుంబం అనుభవించిన స్థలం ఒకటి ఉంది, ఆ ఊరిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ విధవరాలు వెళ్ళింది. తన భర్త చనిపోయాడు. తన భర్త యొక్క సహోదరులు, చెల్లెళ్ళందరూ కూడా ఆ భర్తకు, అంటే తనకు రావాల్సినటువంటి ఆ కుటుంబంకు రావాల్సినటువంటి ఆ భూమిని అంతటిని కూడా అన్యాయంగా చేసుకోవాలని ఆలోచనలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 90% వాళ్ళకి వెళ్ళిపోయింది అనేటటువంటి హోప్స్ లేవు, తనకు ధైర్యం లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, వెళ్ళి నువ్వు అక్కడే చూడాలి. వెళ్ళాడు, వెళ్ళింది. వెళ్ళి అక్కడ గమనిస్తున్నది, ఆ స్థలం అంతా కూడా చాలా పెద్ద స్థలము. అక్కడ మోకరించి ప్రభుకు ప్రార్థన చేస్తున్నది. ప్రభువా, నా నిరీక్షణకు ఆధారమైన నా తండ్రి, నువ్వు చూపించిన రీతిగా ఈ స్థలంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలంలో నీ చిత్తమును బట్టి నా కుటుంబం నాకు అనుగ్రహిస్తే నాకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రభా అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ కన్నీళ్ళ స్థలంలో రాల్చి ప్రభుకు ప్రార్థన చేసి దాదాపు సాయంకాలం 7 గంటల వరకు ప్రార్థన చేసిందట. తనకు సమయం తెలియలేదు, తన బాధలను బట్టి చేసి ఆ స్థలంలో నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందట. ఓకే, 3 రోజులలో ప్రియ బిడ్డలారా,
అక్కడ ఉన్నటువంటి విరోధంగా ఉన్నటువంటి వారు అందరూ కూడా గొడవలు పెట్టుకున్నారట స్థలం కొరకు. గొడవలు పెట్టుకొని ఒకరినొకరు కొట్టుకొని అది పెద్ద పోలీస్ కేసు అయిపోతే దాన్ని అంతా విచారిస్తే ఆ స్థలం ఎవరిపైన ఉందనంటే పలానా చనిపోయినటువంటి ఆ కుటుంబీకుని యొక్క సహోదరుడి పైన ఉంది. చివరికి నిజంగా ఇది జరిగిన సంఘటన. తను ఏం చేయలే, పోరాటలే, ఏ ఊరికి వెళ్ళి అక్కడ ఇళ్లలో గొడవలు పెట్టుకోలే, కొండలు తడుచులే, ప్రభువుని ఆధారం చేసుకుంది. ప్రభు వల్లనే సహాయం. వాళ్ళే వచ్చి ఎవరి భూములు ఎట్లున్నాయో అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఊరు ప్రజలు ఆ సర్పంచ్ గారు పంచి ఎవరి వాళ్ళకి ఇచ్చేసారట. ఆ పేపర్స్ కూడా మరి ఇంటికి వెళ్ళి ఆమెకి ఇవ్వడం జరిగింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని 120వ కీర్తన గ్రంథం 1వ వచనంలో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మరి తప్పిపోతూ ఉంటాం. ఏమైపోతున్నది, ఒక 3 రాజులకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీరు మోయాబు దేశం మీద గొప్ప విజయం పొందుకోబోతున్నారు, ఈ విజయమును మీకు ఇస్తున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, యూదా రాజు ఉన్నాడు, మరి మోయాబు రాజు ఉన్నాడు. మోయాబు రాజు, అక్కడ ఇశ్రాయేలీల రాజు, మరి యూదా రాజు, 3 కూడా ఉన్నారు. 3 దేశంలో రాజులు ఉన్నారు. వీరు వెళుతున్నటువంటి శత్రువులు ఎవరు అని అంటే మరి అక్కడ ఉన్నటువంటి అమాలేకీలు, ఫిలిస్తీన్లైనటువంటి వారు. ఈ తూర్పు దేశపు రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, మరి అక్కడ 3వ వ్యక్తి యూదా రాజు ఉన్నాడు. వీరు వెళ్తున్నటువంటి శత్రువులు ఎవరంటే మోయాబీయులు అండి. క్షమించండి, మోయాబీయులు వీరి శత్రువులు. వీరికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దిస్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్, నువ్వు విజయాలు పొందుకోబోతున్నారు అంతే, ఇది నిశ్చయం జరుగుతుందని చెప్పాడు అంతే. హల్లెలూయా, చప్పట్లు కొడదాం ఒకసారి. ఇది చాలా ముఖ్యమైన విషయము. గట్టిగా చప్పలు కొడుతూ యేసు నామమును మహిమపరచుదాం. వీరు ఆ వాగ్దానమును చేతబుచ్చుకున్న వాళ్ళై దేవుడు ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లించక ఏం చేశారట, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇక అయిపోయింది, మేము ఎట్లున్నా సరే అని అనుకున్నారట. బిడ్డలారా, ఏ వేదనలతో బాధలతో నువ్వు ఇక్కడికి అడుగుపెట్టినావో ప్రియ బిడ్డలారా, నీకన్నిటిని ప్రభు తుడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన నిరీక్షణకు ఆధారమైన యేసే మనకు తోడై ఉండబోతున్నాడు. కానీ రాజులు జ్ఞానము కలిగిన వారు, ఊరికి రాజులు కారు, వీరు చాలా జ్ఞానం కలిగిన వారు. కానీ వీరిలో ఏమున్నది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మేము ఎట్లా ఉన్నా సరే, మేము ఎట్లా ప్రవర్తించినా సరే ఆ వాగ్దానంను దేవుడు నెరవేరుస్తాడు అంతే అని దేవుని చులకనగా చేశారు. దేవుని మాటలను, దేవుని వాగ్దానమును, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేశారు. హల్లెలూయా. ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తామో ఏమైపోతుందో చూడండి. 125 3వ వచనము. 125 3వ వచనము. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. చూడండి, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు అని అంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారట, వారి పాపము చేయుటకు చేతులు చాపారట. దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని బట్టి మనం కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా, దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో వాగ్దానం బట్టి ప్రభుకు కరెక్ట్గా కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ జీవితంలో ప్రభువును చాలా హత్తుకొనుండు. దేవుడు చూడు, నువ్వు అడిగిన ఊహించిన దానికన్నా అధికమైన శ్రేష్టకరమైన ఆశీర్వాదంలో, శ్రేష్టమైన ఆశీర్వాదంలో నీకు అనుగ్రహిస్తాడు, ఇచ్చునుగాక. నువ్వు నమ్మకంగా ఉండు ప్రభు దగ్గర. ఏదేమైనా సరే నువ్వు నమ్మకంగా ప్రభు దగ్గర ఉండు.
నీ చేతులను అస్సలు జాచకు. నీ క్రియలు, చేతులు అంటే క్రియలు అన్నమాట. మనం చేసేటటువంటి క్రియలు, మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడి, మన మాటలు, మనం ఇతరులను బాధ పెట్టడము, ఇవన్నీ కూడా క్రియలు అన్నమాట. చేతులు చాపకుండునట్లు. వీరేం చేశారంటే, చక్కని త్రోవలు దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు ఈ త్రోవలో వెళ్ళాలంటే వీరు వెళ్ళారు. ముగ్గురు ఆలోచన చేసుకొని మనం ఏ త్రోవలో వెళుదామని వారు ఆలోచన చేసుకున్నప్పుడు, మనం ఎదోము మార్గము గుండా వెళ్దామని ఒక రాజు అన్నాడట. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజు అంటే ఎదోము రాజు అన్నాడు. ఏంటిది? మనం ఎదోము మార్గం గుండా వెళుదాము, ఎదోము మార్గం గుండా వెళుదాము. ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు, యూదా రాజు ఉన్నాడు, మరి అక్కడ ముగ్గురు రాజులు ఉంటున్నారు. ఈ ముగ్గురు రాజులు కూడా, తూర్పు దేశపు రాజు ఉంటున్నాడు, జ్ఞానం కలిగిన వాడు. కానీ ఈ ఎదోము అనేది ఏంటిదంటే శాపగ్రస్తమైన స్థలము. ఎదోము ఎవరు? ఏశావు, యాకోబు యొక్క సొంత అన్న, ఇద్దరు కవల పిల్లలు. ఈ ఏశావు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు కాబట్టి ఈయన జీవిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ముళ్ళ పొదలు, కొండలు, నీళ్లు లేవు. ఆ నీళ్లు ఉన్నా కూడా మురికి నీరు అన్నమాట. ఆ నీటిని తాగితే చనిపోతారు, అట్లాంటి నీరు ఉంటుంది. గచ్చపొదలే, వేట, ఎక్కడ చూసినా కూడా కలేబరాలు ఉంటాయి, ఎక్కడ చూసినా ఆ ఎముకలు ఉంటాయి. ఒక భయంకరమైన శాపగ్రస్తమైన మార్గం అది, ఎదోము మార్గము అంటారు దాన్ని. ఈ మార్గం గుండా మనం వెళ్దాం. ఈ కోపము, ఈ ఉద్రిక్తలు, ఈ మార్గం గుండా మనం వెళ్దాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది దేవుడు చూసుకుంటాడు. మనం ఎట్లున్నా పర్వాలేదు అనుకున్నారట. బిడ్లారా, వారి నడవడిక, వారి ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. అయ్యో బిడ్లారా, ఎదోము గుండా పోతే ఎట్లా అని బాధపడుతున్నప్పటికీ వారు గ్రహించక వారు వెళ్ళిపోయారు. 7 రోజులు అయిపోయిందండి. అయినా కూడా వారు ఎదోము అరణ్య మార్గం గుండా వెళుతూ అక్కడే తిరుగులాడుతూ ఉంటున్నారట. కానీ యుద్ధము వెళ్ళేటటువంటి స్థలంలోనికి ఇంకా వారు చేరుకోలేదు. వారికి విజయము లేదు. అప్పుడు ఆ తల్లిని ఎవరైనా ఒక్కరు చూసి లోపలికి పిలుచుకొని కూర్చోబెట్టండి, లేదంటే బయటికి పంపించండి. చూడండి, ఇటు వైపు చూడండి, దయచేసి ఇక్కడ చూద్దాము. అప్పుడు ఈ నీరు లేని కారణము చేత వారి గుర్రములు, వారి పశువులు, వారందరూ కూడా చనిపోయే ఒక డిహైడ్రేషన్కు గురైపోయారు. 7 రోజులు కదా, ఆహారం లేకుండా మనం ఉండగలుగుతాం, కానీ మంచినీళ్ళు లేకుండా ఒక 2 రోజులు ఉంటామా అండి? అంటే దేవుని మాట వినకపోతే ఏమైపోయింది? అక్కడ నష్టం వచ్చేసిందంట. ఎందుకంటే ఈ నీతిమంతులు, దేవుని బిడ్డలు, దేవుని యొక్క వాగ్దానమును పొందుకున్న మనము పాపము చేయకుండానట్లుగా మనము చేతులు చాపకుంటుంటే అది మంచిది. కానీ మనము పాపము చేయడానికి చేతులు చాపామంటే ఆ వాగ్దానం మన చుట్టూరే తిరుగుతుంది, కానీ అది నెరవేర్చబడదు అన్నమాట. ఏం తప్పులు ఉంటాయి మనలో? ఏ రకమైన తప్పులు ఉంటాయి మనలో? సంఘములో, మన కుటుంబంలో, మనము చేసేటటువంటి పనులలో ఎక్కడైనా కూడా ఒక మంచి ప్రేమ కలిగిన, ఐక్యత కలిగిన దేవుని స్వభావం కలిగి మనం ముందుము గాక. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరుచుదాం. ఈ ముగ్గురు యొక్క రాజుల యొక్క ఆ స్వభావాలు ఎట్లుండాలంటే అవి కలిగి ఉండాలి. ఎందుకంటే వాటిని కలిగి లేక వారు మరిచిపోయి ఈ ఎదోము మార్గం గుండా వెళ్ళిపోయారు. ఈ ఇశ్రాయేలు రాజు, తూర్పు రాజు, మరి అక్కడ యూదా రాజు, ఈ ముగ్గురు రాజులు కూడా దేవుని యొక్క ప్రార్థన, ఇశ్రాయేలు ఎవరు అనంటే యాకోబు అక్కడ ప్రార్థన చేసి ప్రభు యొక్క కృపను పైన విజయమును పొందుకున్నప్పుడు ఆ యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా పోరాడి గెలిచినప్పుడు, ఇదిగో యాకోబు, ఇక్కడ నుండి యాకోబు కాదు నువ్వు ఇశ్రాయేలు అనబడుతూ అని అతను ఆశీర్వదించాడు. చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. ప్రార్థనతో గెలిచే స్వభావమును మనం మర్చిపోయినప్పుడు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యమును మనం మర్చిపోయినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి తిరుగువాడు వర్ధిల్లడు అట, శాపగ్రస్తుడటండి. మరి యూదా రాజు, తప్పిపోయిన తిరిగి వచ్చినటువంటి కుమారుడు లాంటి వాడు యూదా, తన పాపం చేశాడు కోడలతో ఎరగక, కానీ తిరిగి ప్రభు ప్రేమను, కృపను పొందుకొని బ్లెస్ అయ్యాడు. తిరిగి వచ్చినటువంటి మునుపటి స్థితిని మరవని మనము దేవుడు ఇచ్చినటువంటి కృపను మరవకుండా ఆయనను ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. సంఘంలో ఐక్యత, సంఘంలో మంచి సావాసము,
ఎవరినైనా నువ్వు ఒక మిత్రభేదము శత్రు రీతిగా నువ్వు చూసావంటే అక్కడ నీ ఆత్మీయ విశ్వాసంలో నువ్వు కూలిపోతున్నావు, నువ్వు పడిపోతున్నావు అని అర్థం. నువ్వు ప్రభువును ప్రేమను చూపించలేకపోతున్నావు, నువ్వు ప్రార్థన చేయలేకపోతూ ఉండడం కూడా పాపమే. ఆదివారం మందిరానికి వచ్చి నేను కానుక వేసి వెళ్ళిపోయాను అంటే కాదు, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనట. ఎన్ని మార్లు ప్రార్థన చేయాలి, నీ ఇష్టము. విసుకగా నువ్వు ప్రార్థన చేయి, నిత్యము నిలకడగా ప్రార్థన చేయి. ప్రార్థన చేయడి, నిత్యము ప్రార్థన చేయడి, విసుకగా ప్రార్థన చేయడి, సమయమందును అసమయమందును ప్రార్థన చేయడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చేయండి, ప్రభుకు ప్రార్థన చేయండి, ప్రభుతో హత్తుకొని ఉండండి, ప్రభువును కలిగి ఉండండి. అప్పుడు నీవు తోవ త్రప్పి తిరిగిపోవు అంటాడు. నీ మార్గంలో నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు అంటాడు. వీరేం చేశారు? వారి యొక్క రాజ స్థితిని మర్చిపోయారు. దేవుని యొక్క వాగ్దానం వచ్చింది, మనమందరం కలుస్తున్నాం, ఇక మనకు తిరుగులేదు, దేవుడు ఉన్నాడు, మనకు ఇంత సైన్యం ఉంది, ఈ గుర్రాలు ఉన్నాయి, మన శక్తి జ్ఞానం అయిపోయింది, ఇక మనల్ని జయించేవారు ఎవరూ లేరు అనుకొని వారు దేవుని యొక్క మాటను వాగ్దానంను తప్పిపోయి వారు పక్కకి వెళ్ళిపోవడం ద్వారా 7 రోజులు నీరు లేక చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇక చనిపోతాము, దాహము, ఒక 2 రోజులు 3 రోజులు దాహము ఉంటే ఎట్లుంటే తిరగండి, అరణ్యంలో ఒక గంట సేపు తిరగండి. 7 రోజులు అట ఇక చనిపోయే స్థితిలోనికి వెళ్ళి వారు ఎప్పుడు ఏం చేద్దాం, అయ్యో మొర్రు అని మొరపెడితే అక్కడ ఆ తూర్పు రాజు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ మనకు ఒక దైవసేకుడు ఉన్నాడు, ఏలియా ప్రవక్త గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనము విచారణ చేద్దాం, అడుగుదాం ఎందుకు ఇట్లా అయింది అని అడుగుదామని చెప్పేసి వారందరూ కూడా సైన్యము, కొన్ని లక్షల మంది సైన్యము, కొన్ని వేలాది సైన్యము, వారందరూ 3 రాజులు అంటే మామూలు కాదు. వారందరూ కూడా అక్కడ దైవసేకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు సమస్య వచ్చింది, దైవజనుడు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన చెప్తూ ఉంటున్నాడు, వారి మీద కోపగించుకొని గద్దించి, మీరు ఏదో మరణ్యం గుండా వచ్చి ఇట్లా అయిపోయారని చెప్పి, ఇదిగో మీరు రాత్రంతా కూడా గోతులు తవ్వండి అంటే మనం ప్రార్థన చేయండి, ప్రభువుకు మొరపెట్టండి. గోతులు అంటే మన హృదయంతరంగంలో ఉన్నది అంతా కూడా ప్రభువుకు చెప్పండి. రాత్రంతా ఈ శ్రమ పోయే వరకు కూడా మీరు చెప్పండి, దేవుడు మీకు నీటిని ఇస్తాడు. నా దగ్గర అయితే నీరు లేదు, హల్లెలూయా. మీరు దైవసేకుడు నా దగ్గరకు వచ్చారు, నా దగ్గర శక్తి లేదు, ప్రభువే, హల్లెలూయా. ప్రభు వల్లనే, నీ విశ్వాసం వల్లనే, ఆయన యందు నీ పైన ఉన్నటువంటి ఆధారము నిరీక్షణ బట్టి ప్రభు ఏ వాగ్దానం ఇస్తాడో అది నేను చెప్తానని చెప్పి అక్కడ ఒక వాయిదకారుని పిలిపించినప్పుడు ఆ వాయిదకారుడు వాయిద్యం వాయిస్తూ ఉంటున్నప్పుడు పాటలతో స్తుతులతో దేవుని యొక్క అభిషేకం చేత నింపబడి ప్రవచనాత్మకంగా దేవుడు చర్య చెప్పాడు, మీరు గోతులు తవ్వుకోండి. ఎంత గోతులు తవ్వుతున్నారో ఆ గోతులలో మంచి నీళ్లతో రేపు ఉదయం వరకు నింపబడి ఉంటాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచుదాం. నువ్వెంత గోతిని తవ్వుకుంటావో తవ్వుకో, అందులో మంచి నీరు రేపు ఉదయం వరకు వస్తుంది. ఆకాశం నుండి వర్షం రాదు. చూడండి దేవుని అద్భుతం ఎట్లుంటుంది. ఆకాశం నుండి అసలు వర్షమే రాదు, మంచు కూడా పడదు, తొప్పురు రాదు, గాలి రాదు, ఏది రాదు. కానీ మీరు ఎంతగా తవ్వుతారో తవ్వి విశ్వాసం ఉంచండి, ఆ గోతుల్లో నీళ్ళు ఉంటాయి. దేవుని కార్యాలు చూడండి. వారందరూ కూడా కొన్ని వేలాది మంది అక్కడ ప్రార్థన చేసి రాజులు అందరూ కూడా ఎవరి గోతిని వాళ్ళు తవ్వుకుంటున్నారట. ప్రభా ఈ గోతి నింపి నీళ్లు నాకు కావాలా, మా పశువులకు కావాలా, మా సైన్యం నిలబడాలి, నీవిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి ప్రభా. మా యొక్క తొందరబాటును బట్టి, మా నిర్లక్ష్యంను బట్టి, అయ్యా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తాను. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు ఇంకెప్పుడు అయిపోతుందో నాకు స్వస్థత, భయపడిపోతున్నాం. దేవుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, డాక్టర్ల వల్ల కాదు, ప్రభు వల్ల నీకు స్వస్థత వస్తుంది. ఆయన నిరీక్షణకు ఆధారం, నిరీక్షణ లేదు అబ్రహాం గారు, కానీ ఆ నిరీక్షణను ఆధారం చేసుకున్నాడు. నా ప్రభు వల్ల నాకు గర్భఫలం ఇస్తాడు. అయినా గర్భఫలం ముడిగిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, పండు ముసలమ్మ అయిపోయింది శారమ్మ, లేవడానికి నడుములో బలము శక్తి సత్వ కూడా లేదేమో. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రామా వచ్చే ఏడాది కల్లా నీ కుమారుడు పుట్టబోతున్నాడు, హల్లెలూయా. వచ్చే ఏడాదికి నేను మళ్ళా వస్తాను, నీకు మళ్ళా శారమ్మ
ఒడిలో చక్కని కుమారుడు ఉండబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మైపోవచ్చు. వాగ్దానము అది స్వరము, దేవుని స్వరము. ఆకాశమును భూమిని సర్వసృష్టి ఆ గొప్ప దేవుని స్వరము. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు, నమ్మదగిన దేవుడు. నీకు ఏ వాగ్దానం ఇస్తున్నాడో, ఇయ్యబోతున్నాడో బిడ్డ, వాటన్నిటి నెరవేరుస్తాడు. కానీ కొన్నిసార్లు మన అవిశ్వాసమును బట్టి అది ఆలస్యం అయిపోతున్నదేమో. సరి చేసుకోవాలా? సరి చేసుకుందామా? ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. బిడ్డలారా, నీ పాదము తొట్టిల్లనియాడు. నువ్వు ఆ వాగ్దాన్ని ఆధారం చేసుకుని నువ్వు ముందుకు సాగితే ఆ ఎదోము అరణ్య మార్గం గుండా పోవు. నువ్వు తొట్టిల్లనియాడు, నిన్ను కాపాడుతాడు. ఆ ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయంను రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుని ఆధారం చేసుకుంటే ఇవన్నీ నీకు తోడై ఉంటాయి. ఈ ఆశీర్వాదములన్నీ నూతన సంవత్సరంలో ఆయన కృపను బట్టి సంఘ బిడ్డలమైన మనం అందరం కూడా అనుభవించుదాము గాక. ఆమేన్. అందరం గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, కొన్నిసార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు ప్రభువు చెప్తాడు, నువ్వు వెళ్ళాలి వారి ఇంటికి. వెంటనే నేను చెప్తానమ్మా, నేను ప్రభువు చెప్తూ ఉంటున్నాను, నేను రాబోతున్నాను మీ ఇంటికి. తర్వాత ఆ రోజు వచ్చి నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే వారు అవిశ్వాసంలో ఉన్నారు. వారు నన్ను తెలుసుకునేవారు కాగు. నేను పంపిస్తాను. నేను వెంటనే సైలెంట్ అయిపోతూ ఉంటాను. కాబట్టి మీరు ప్రభువుని హత్తుకొని ఉండండి. ప్రభువే అక్కడికి వస్తాడు మీ ఇంటికి. హల్లెలూయా. ప్రభువే గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అవిశ్వాసంలో పడిపోతున్నారట. కాబట్టి ఈ మాటలు దేవుడు ఇస్తున్నాడు. దేవుని వల్లనే నీకు సహాయము కలుగుతుంది. అన్నీ సరి చేసుకునండి. మాటల్లో చేతులు అన్నీ కూడా పరిశుద్ధపరచుకునండి. నీతిమంతులైనటువంటి మనకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి పాపము చేయకుండానట్లు మన చేతులు చాపకుండా ఉండాలి. తమ చేతులు చాపకుండా. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. భక్తిహీనులు వచ్చి వారి మీద రాజ్యం చేసేటటువంటి స్థితిలోనికి వెళ్ళారు. 7 రోజుల నుండి నీళ్లు తాగకుండా యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? యుద్ధంలో ఓడిపోవాల్సిందే. హల్లెలూయా. యుద్ధము డేట్ దగ్గరికి వచ్చేసింది. పరీక్ష రాసే సమయం ఉంది. రేపు ఎగ్జామ్ ఉంది. ఒక 10 రోజుల తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి. దేవుడు వాగ్దానం ఇచ్చినాడమ్మా, నీ ఎగ్జామ్స్ అన్నిట్లో దేవుడు నీ కృప తోడుగుంచుతాడు, పాస్ అవుతావు. ఈ చెల్లి కానీ తమ్ముడు కానీ ఇంటికి వెళ్ళి దేవుడు చెప్పాడు, అన్నయ్య చెప్పాడు, ప్రభు అన్నయ్య ద్వారా మాట్లాడాడు, ఇక్కడ నేను చదవల అవసరం లేదని చదువును పక్కన పెట్టింది అనుకోండి. హల్లెలూయా. తల్లిదండ్రులు చదువమ్మా అని చెప్పినా కూడా దేవుడు చెప్పాడు కదా నన్ను పాస్ చేస్తాడని దేవుని శోధించాడు అనుకోండి. రేపే ఎగ్జామ్ ఉంది, అయినా చదవలే. వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఏమవుతారు? హల్లెలూయా. 0కు 0, 100కు 0 ఏముండదు అక్కడ. కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ మనం ఆ వాగ్దానాన్ని బట్టి మనం నడుచుకోవాలి. నేను ప్రయాసపడాలి, చదవాలి, నా దేవుని శోధించొద్దు, నేను నేర్చుకోవాలి, దాని ద్వారా నాకు జ్ఞానం వస్తుంది, మంచిది అని దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ జ్ఞానంలో నడవాలి. అలాగే దేవుడు ఇచ్చిన ఈ వాక్య జ్ఞానంలో కూడా మనం నడవాలి. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు, నేను ఆయనకు బహు ఇష్టడను, ఆయన కృప ఎచ్చుగా ఉన్నదని మనం ఎచ్చలబడ్డామంటే కథమే. హల్లెలూయా. నష్టమైపోతుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. అక్కడ వారు గోతులను తవ్వుకున్నారు. ఒక రాత్రిలోనే అయ్యో ప్రభువా మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించమని వారి హృదయంలో ఉన్న వేదనంతా కుమ్మరించి ఆ చేతగాని స్థితిలో కూడా వారు విశ్వాసంతో గోతులు తవ్వితే అందులో నుండి నీళ్లు సమృద్ధిగా వచ్చాయట. వారు పశువులు తాగాయట. ఆ నీరు ప్రవహిస్తూ వెళ్ళి ఆ శత్రువులు ఉన్న స్థలంలో ఉదయాన్నే వారు వచ్చి చూస్తూ ఉంటున్నప్పుడు ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుని వెలుగుకు ఈ నీళ్ళు ఎట్లా కనబడుతున్నాయట? ఈ శత్రువుల మధ్యలో మాటు పెట్టేవారిని పెట్టేశారు. వీరు ఇంకా యుద్ధానికి పోలేదు దేవుని బిడ్డలు.
వీరు దేవునికి లోబడి కన్నీరు గార్చి మొరబెట్టుకుంటే ఏమైపోయింది, ఈ గోతిలో ఉన్నటువంటి నీళ్లు పారుతూ 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 వెళ్ళి ఈ శత్రువుల ఎదుటికి వస్తే ఈ ఉదయించిన సూర్యుని వెలుగుకి ఈ నీళ్లు రక్తము వలె కనబడ్డాయట. హల్లెలూయా. ఈ రక్తము వల్ల కనబడితే ఈ శత్రువులు భయపడిపోయారు. అమ్మో, అక్కడున్న శత్రువులను చంపేసి వాళ్ళు మాపైకి వస్తున్నారని చెప్పేసి వీరన్నీ కూడా అక్కడే వదిలేసి వారి రాజ్యాలను వదిలిపెట్టి వారు పరుగులు తీశారట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. మీరు ఊరకనే నిలిచి ఉండడి, యెహోవా మీ పక్షంన యుద్ధము చేస్తాడంతే. మనం దేవుని మాటను వింటే అద్భుతాలు జరుగుతాయి. మీరు నమ్మండి. నమ్మి దేవుని యొక్క ఆశీర్వాదమును నిశ్చయంగా మనం పొందుకుందాముగాక. మీరు ఊరకనే నిలిచి ఉండుడి. మీ బలము శక్తి ద్వారా కాదు, కేవలం మాతో ద్వారానే అది జరిగి దేవుడు చూపిస్తూ ఉంటాడు. అర్థమైందా అండి? వారు తవ్వుకున్న గోతుల్లో నుండి నీళ్లు వచ్చి అవి పారుతూ వెళ్ళి శత్రువులకు ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తే ఆ వెలుగు ఆ నీళ్ళ మీద పడి ఆ నీళ్ళు ఎట్లా కనబడుతున్నాయట? రక్తము వలె కనబడుతున్నాయట. ఉదయకాలమే ఉదయించినటువంటి సూర్యుని వెలుగుకు ఆ నీళ్లు దూరం నుండి శత్రువులకు రక్తంలాగా కనబడ్డాయట. రక్తం ప్రవహించుకుంటూ వస్తున్నది, ఇక మనం ఉంటే చనిపోతాం అని వాళ్ళు అక్కడే శత్రువులందరూ పారిపోయారట. దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు బిడ్డలారా. మా మీదకి కూడా ఉప్పెనలాగా వచ్చేసే మమ్మల్ని ముంచి వేయడానికి అప్పుల బాధలు మా తండ్రి గారు రొమ్ము కొట్టుకుంటూ కన్నీటితో ఒక స్థలంలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రభుకు మొరబెట్టుకున్నాను. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, యెహోవా హస్తము కుర్చకాలేదు అని నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా అని ప్రభు దగ్గర ఎన్నో దినములు తన గది తలుపులు మోసుకొని నిద్ర వస్తే అలసిపోతే నేను ప్రార్థన చేయాలని చేతిని కోసుకుంటూ గాయం చేసుకుంటూ ఆ గాయం మీద మిరప పొడి కారం జల్లుకుంటా మంటకు నిద్ర రాకుండా ప్రభువును కన్నీటితో ప్రార్థన చేయడం, ఆ త్యాగము, ఆ ప్రార్థన త్యాగము చూడండి దేవుడు ఇస్తాడు. ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి, ఆ ప్రార్థించే ఆత్మలోనికి వెళ్ళాలి. ఈ కాలంలో అదేం లేదు. ఎప్పుడో మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన, మరి ఎప్పుడో వాక్యంను చూస్తూ స్తుతిస్తే అదే గొప్ప అనుకుంటున్నారు. నీ వ్యక్తిగతమైన బలిపీఠం ఎక్కడుంది? మీ ఇంట్లో మీ వ్యక్తిగతమైన ప్రార్థన బలిపీఠం కట్టబడిందా? అది కూర్చోబడిందా? అది ఎట్లుంది? నీ ఆత్మీయమైన బలిపీఠం ఎట్లుంది? ఈ దినము ప్రియ బిడ్డలారా మనం పరీక్షించుకోవాలి. ఈ వారంలో ఈ సోమ మంగళ బుధవారములు ఈ 3 రోజులు కూడా నేను మీ గృహాలను దర్శిస్తాను. శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్కు ముందు కూడా ఇక్కడ ఉపవాస ప్రార్థన వాగ్దానాల కొరకు ఉంటుంది, క్రిస్మస్ క్యారల్స్ కొరకు ఉంటాయి. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఒక్క దినం ఉంటుంది. ఈ 3 రోజులు నేను ప్రతి ఇంటికి వస్తాను. మన లలిత సోదరి జయ, ఆ తర్వాత ఉప్పట్ల శంకరమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అక్కడ సుద్దాల లింగన్న గారి కుటుంబంలో, లక్ష్మమ్మ కుటుంబంలో, ఇంకా ప్రతి కుటుంబాలను నేను ఈ 3 రోజుల్లో సత్యవతం, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పోతన కాలనీ కళ్యాణం, ఇంకా ఇక్కడున్న మరియమ్మ ఆనందం గారి కుటుంబంలో, తప్పకుండా ఎస్తర్ యొక్క పోతన కాలనీ పెంచుకల్పేట అన్నీ కూడా మన అంకుల్ మార్క్ గారు కూడా నాతో వస్తారు, నాతో వచ్చి సహకరించేవారు కూడా వస్తారు. ప్రియ బిడ్డలారా, ఈ 3 రోజులు నేను మీ గృహంను దర్శించి ప్రార్థన చేస్తాను. మరి ప్రభు ప్రేరేపించాడు కాబట్టి దాని ప్రకారంగా నేను మరలా ప్రభు ఇచ్చిన ఆలోచనను బట్టి మనము ముందుకు సాగుదాము. శుక్రవారము మనకు ఇక్కడ ఉదయకాలము క్యారోల్స్ కొరకు మరి వాగ్దానాల కొరకు ఒక ప్రార్థన ఉంటుంది. వెంటనే విరమించుకొని కొన్ని శుభ్రం చేసుకొని ఆల్ నైట్ ప్రేయర్ 7 గంటల ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. స్తుతిని స్థితిని మార్చబోతున్నది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఈ యొక్క గోతులు తవ్వడము అంటే ప్రభువుకు హృదయమును కుమ్మరించడమే. నువ్వెన్ని బాధలు పడ్డావో, నీ ఈ సంవత్సరంలో అనుకున్నవి ఏది నీకు నెరవేర్చబడలేదో, ఈ 7 గంటల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవిస్తారు? ఆల్ నైట్ ప్రేయర్కి ఎవరు వస్తారు? మీకు అందరికీ వెహికల్స్ పంపిస్తాను. నేను ప్రతి వారికి ఇంటికి వస్తాను, కలుస్తాను. ప్రతి వారికి టాటా ఏసీలో మాట్లాడతాము. సాగర్ బాబు కూడా వస్తాడు ప్రతి అడ్రస్కి. ఆ టాటా ఏసీలో డ్రైవర్తో పాటు మీరందరూ రావాలా. పోతన కాలనీకి వస్తుంది టాటా ఏసీ, టు ముస్త్యాల ఉప్పట్లకు కూడా వస్తుంది, మన పొట్యాలకు కూడా వస్తుంది. మిమ్మల్ని మళ్ళీ కూడా బడగొడుతుంది. హల్లెలూయా.
మీరు ఖచ్చితంగా ఈ స్థలంలో ఉండండి. అక్కడ ఉన్న టైంకి మీకు అన్నీ కూడా నేను చెప్తాను, ఫోన్ చేసి మన వాళ్ళు చెప్తారు. మీరందరూ కూడా ఆల్ నైట్ ప్రేయర్కి ఇక్కడ 7 గంటల ప్రార్థన, ఆ పాటలతో సాక్ష్యాలతో మరి మంచి మంచి చక్కని మాటలతో అన్నయ్యలు కూడా ఇక్కడ వాక్యంను పంచుకుంటారు. ఆ రీతిగా దేశకునైన వాక్యము ఇవన్నీ కూడా ప్రభువులో ఆనందించడం ఉంటుంది. ఎంతమంది ఈ యొక్క చివరి ఆల్ నైట్ ప్రేయర్లో ఏకీభవించబోతున్నారు? మీ హస్తము ప్రభుకు సమర్పించుకొని చివరి ఆల్ నైట్ ప్రేయర్ కొరకైనా నేను ఉంటాను ప్రభా. ప్రతివారు కూడా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. మీ చేతులు ఎత్తిన ప్రతి వారిని యేసయ్య చూశాడు. బిడ్డలారా, స్థిరపడి ఉండండి. ప్రతి ఆటంకములు తొలగింపబడును గాక. మీరు నిశ్చయంగా అనుకున్న దానికన్నా అధికమైనటువంటి దేవుని యొక్క ప్రియ బిడ్డలందరూ కూడా ఇక్కడ చేర్చబడుదురు గాక. చక్కగా ఆరాధన చేసుకుందామండి. మనమందరం కూడా దేవుని నామమును స్తుతించుదాము. మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ గోతులను తవ్వుకుందాం, దాన్ని సిద్ధం చేసుకుందాం. మన పాత్రలను ప్రభువు మన గొప్ప నూతనమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కొనబోతున్నాడు. అంతే. హల్లెలూయా. మన పరిస్థితులన్నీ కూడా యేసయ్య నామమున తారుమారుగా తలక్రిందులుగా మహిమకరంగా మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఏమైంది? తిని రాలేదు ఎవరు? ఉపవాసంతో ఉన్నాము. మరి గట్టిగానే మాట్లాడుతున్నాను. మీరు కూడా స్వరం ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుణ్ణి ఆరాధన చేయాల. స్వరం ఎత్తి ఆరాధన చేయాలి దేవునికి. హల్లెలూయా అంటే దేవునికి మహిమ అని అర్థము, దేవునికి ఆరాధన అని అర్థము, దేవునికి స్తుతి అని అర్థము, దేవునికి స్తోత్రం అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు అయిన యేసయ్యకు, నాలో నివసిస్తున్న యేసయ్యకు, నన్ను రక్షించిన యేసయ్యకు అందరము గట్టిగా హల్లెలూయా. మూడోసారి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, మరి ఈ భూమి ఆకాశంలను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతున్నది. ఎవరు లేరు, ఎక్కడ లేదు. నువ్వు ప్రార్థన చేసి చూడు. ప్రార్థనతో నీ జీవితాల్లో మేలు పొందుకొని చూడు. గొప్ప కార్యములను చేస్తాడు. నీ ప్రార్థన బలిపీఠం కట్టుకోనండి. ఇక్కడ నుండి మీ యొక్క భార్య భర్తలు ఇద్దరు కలిసి, లేదా భర్త డ్యూటీకి పోయినప్పుడు భార్య గది తలుపులు మూసుకొని చక్కగా ప్రార్థనలో ఉండండి. గంటల తరబడి ప్రార్థనలో ఉండండి. పిల్లలను స్కూలుకు పంపించిన తర్వాత నీ పరిస్థితిని బట్టి ప్రార్థన చేసుకునండి. అయ్యో, మీరు ప్రార్థనలో ఉంటే మీ ఆత్మలకే మేలండి. మీరే దేవుని రాజ్యంలో ఉంటారు. మంచి కృపలను మీ పిల్లల కొరకు, మీ యొక్క ఉద్యోగంలోకి వెళ్ళిన, పరిచర్యకు వెళ్ళిన వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి తోడై ఉంటాడు. మీరు మీ కుటుంబాలు అన్ని విషయాల్లో వర్ధిల్లబడతారు. మీ తల్లిదండ్రుల కొరకు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి. అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు కూడా కొంత సమయం, రోజుకొక గంట సేపు అయినా ప్రార్థన చేయండి. క్రైస్తవులపైకి అనేక రకమైనటువంటి వ్యతిరేకతలు వస్తున్నాయి. మనం ఈ రీతిగా కలుసుకొని ఆరాధన చేసుకునే కృప కూడా, మరి ఆ వాక్యము కరువైపోతుంది అటు ఒక దినము, అంత్యకాల దినములలో. మనం వాక్యముతో ఈ సమయంలోనే మనం నింపబడాలి. వాక్యమును తెలుసుకోవాలి. దేవుని యొక్క రాజ్యం, ఆయన రాకడ ఎట్లా రాబోతుంటున్నది, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి వీటన్నిటి కొరకు ఇంకనూ ప్రభు కృపను బట్టి ఇంకా శక్తి కలిగి ముందుకు సాగుతూ ఉంటాం. మీరు కూడా ఏకీభవించండి. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. ఒక నీడ నిన్ను ఎట్లా వెంబడిస్తుందో కదా, నాకు నీడ వద్దు అని అంటే అది పోదు. అట్లా నీడగా నీకు తోడై ఉంటాడట. దేవను నాకు వద్దు పో అన్న కూడా ఆయన పోడట. నిన్ను విడువను ఎడబాయను, నిన్ను మరువను విడువను ఎడబాయను అన్నటువంటి దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. రాత్రి పగలెండ దెబ్బ అయినా నీకు తగలదు. నువ్వు భయపడకు, చింతపడకు, ప్రభువే నీకు ఆధారం. బిడ్డలారా, వేదన పడకండి. అయ్యా, ఎన్నో సంవత్సరాలైందయ్యా నా భర్తకు రక్షణ లేకపోయా. మరి ఎట్లా? ప్రభు దగ్గర మొరపెట్టు. దేవుడు ఆయనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు దర్శిస్తాడు నీ కుటుంబ బిడ్డలు, నీ కుటుంబ పరిస్థితులను. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడినివ్వదు. చూడు, గత కాలంలో ఎట్లుండే పరిస్థితి, ముందు ముందు ఎట్లా అయిపోయింది మన పరిస్థితులు.
దేవుడు బ్లెస్ చేయడానికి ఉంటాడు. కాబట్టి మనం అలసిపోవద్దు, కృంగిపోవద్దు, మన భక్తి జీవితం పాడైపోవద్దు. మనం వేసుకున్న నీతి వస్త్రాలు దుమ్మును కలంకం అంటనివ్వకండి. అవి దేవుడు మళ్ళా మన యొద్ద నుండి తీసుకుని పోకుండా వాటిని జాగ్రత్తగా రక్షణ నిర్లక్ష్యం చేయకండి. ఏ రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయంను రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. గట్టిగా చప్పలు కొడుతూ యేసు నామమును మహిమపరచుదాం. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుకుంటాడు. నీకు ఏది అవసరత ఉందో, ఏ దినంన నీకు ఆహారమా, నీకు వస్త్రాలా, ఏ హీనత ఉందో, ఏ అనారోగ్యత ఉందో నిన్ను కాపాడుకుంటాడు. ఏ అపాయం రానివాడు, ఏ తెగులు రానివాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుకుంటాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును గాక. గట్టిగా చప్పలు కొడుతూ యేసు నామం మహిమపరచుదాం. నీ ప్రతి ప్రయాణములలో, నీ బిజినెస్లలో, మీ చేతి పనులలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీ పిల్లల జీవితంలో ఏది జరగాలనుకుంటున్నారో, మీ మార్గములలో, మీ రాకపోకల్లో అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడయండి మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని కాపాడును గాక అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడువాడు ఆయన. తన భుజము మీద మనల్ని వేసుకున్నాడు దేవుడు. భుజము మీద నన్ను వేసుకున్నవాడా. హల్లెలూయా. నా తల్లిగా నా తండ్రిగా ఇక నీవేగా నా యేసయ్యా. కొనుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా. చప్పట్లు కొడుతూ కొనుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా. అలసిపోయిన వేళ ఆదరించువాడా, సొమ్మసిలిన వేళ నన్ను నిలబెట్టువాడా. అలసిపోయిన వేళ నన్ను ఆదరించువాడా, సోలిపోయిన వేళ నన్ను నిలబెట్టువాడా. ఆలనా నా పాలనా ఇక నీవేగా నా యేసయ్యా. కొనుకని నిదురించని మా నాన్నవే నీవయ్యా. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ భయపడుకో సోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు భయపడుతూ ఇక్కడికి వచ్చావు, చింతలున్నాయి, వేదనలున్నాయి, ఎట్లా 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 అని ప్రతిరోజు నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఈ మాటలను నువ్వు బలముగా నమ్మిన ఎడల ఈ ఆశీర్వాదం నీ జీవితాలలో నెరవేర్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారికి ప్రతిదీ సాధ్యమే అంటున్నాడు దేవుడు. నువ్వు నమ్మి దాని ప్రకారముగా నువ్వు గొప్ప కృపను పొందుకుంటావు. నువ్వు నమ్ముట నీ వల్లనైతే ప్రతిదీ కూడా సాధ్యమే. నమ్మువానికి నువ్వు నమ్మడం లేదు, భయము, కన్నీరు, వేదన, నాకెవరు లేరు అనుకుంటున్నావు. కానీ యేసయ్య నీ పక్కనే ఉంటున్నాడు, నువ్వు గమనించడం లేదు. నీ కొరకు ఆయన తన ప్రాణమును, శరీరమును, రక్తంను అంతా చిందించాడు. ఇంకా మరొకసారి తూట్లుగా బుడుచుకోవాలి, మళ్ళీ వస్తాడు. కానీ ఆయన ప్రేమను గమనించతలో, ఆయనను అత్తుకోవడం లేదు. నా దేవుడు నాకు ఉన్నాడని చెప్పి నువ్వు పూర్తిగా నమ్మి ప్రతి దాని కొరకు నువ్వు మనస్సు పెట్టి ప్రార్థన చేయడి. దేవుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉన్నతమందు ఆశీనుడైన మన దేవుని పోలి ఉన్నవాడెవడు అని అంటున్నాడు. ఉన్నతమందు ఆశీనుడైన మన దేవుని పోలి ఉన్నవాడెవడు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, అద్భుతములు చేయవాడు.